హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే ఎగ్ చపాతీ చూపిస్తున్నాను. పెనం వేడెక్కిన తర్వాత మనం అలా చపాతీని వేసుకోవాలి. ఆ చపాతీని మనం లైట్గా అట్లా హీట్ అవుతే సరిపోతుంది. లేదంటే ఎక్కువసేపు కాల్చుకున్నామంటే ఇంకా అది ఎగ్ చపాతీ అవ్వదు, కరకరలాడే చపాతీ అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీని అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక ఎగ్ తీసుకొని దాని చపాతీ మీద డైరెక్ట్ అలా కొట్టి పోసుకోవాలి. లేదు అంటే మీకు 2 ఎగ్స్ కావాలంటే 2 ఎగ్స్ తీసుకోవచ్చు. ఆ ఎగ్ని మొత్తం ఇలాగ చపాతీ అంతా వచ్చేటట్టు స్ప్రెడ్ చేయాలి బాగా. తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే దాని మీద కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే కావాల్సిన వెజ్జీస్ వేసుకోవచ్చు. అంటే క్యారెట్, క్యాబేజీ ఇలాంటివి వేసుకోవచ్చు. అవి వేసుకోవాలనుకుంటే జస్ట్ తురిమి వాటిని లైట్గా ఫ్రై చేసి దీని మీద వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ నేనేం వేయట్లేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర మాత్రం వేసుకున్నాను. తర్వాత దీని మీద కారం, ఉప్పు, జీలకర్ర, లైట్గా గరం మసాలా కూడా వేసాను. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎగ్ చపాతీని హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. హై ఫ్లేమ్లో చేసామంటే కింద చపాతీ మాడిపోతుంది, పైన ఎగ్ ఆమ్లెట్ ఏమో ఉడకదు. కాబట్టి ఎంతసేపు ఉన్న లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ఎగ్ చపాతీని చేసుకోవాలి. తర్వాత దీని మీద వెన్న వేసుకోవాలి. వెన్న వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చపాతీ కాలిందో లేదో చూసుకుని తర్వాత మనం దాన్ని సెకండ్ వైపు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని దీన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. మనం రెండో వైపు చపాతీ తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి చపాతీ చేసిన రోజు ఒక్కొక్కసారి కర్రీస్ చేయడానికి టైం కుదరలేదనుకోండి, ఇలా సింపుల్గా ఎగ్ చపాతీ చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా. రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇంకా మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇంత సింపుల్గా ఈజీగా అయిపోయే ఎగ్ చపాతీ. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.